నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. సో పాలనపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి తనదైన స్టైల్లో తనదైన మార్కుతో ముందుకు సాగుతున్న సేనాని. అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు ఏ రకంగా ఉంటాయి, ఈయన రాజకీయాల్లో నిలబడగలడా, అసలు ఈయన ఏ రకంగా చిరంజీవి గారే పార్టీని నిలబెట్టలేకపోయారు, ఈయనేమో నిలబెడతాడు, ఆవేశపూరితుడు, ఏది పడితే అది మాట్లాడేస్తాడు, ఎలా చేస్తే అలా చేస్తాడు. ఒకటి కాదు రెండు కాదు కదా, చాలా అంశాలు ఆయన మీద ట్రోల్ అయిన నేపథ్యం. గెలిచిన తర్వాత తన సత్తా ఏంటో చూపించాడు. అధికారం చేపట్టిన తర్వాత, మంత్రి పదవి చేపట్టిన తర్వాత తన శాఖలకే వన్నె తెస్తున్న పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదండి, జాతీయ స్థాయిలో దేశంలో పవనే నెంబర్ 1. మోదీ ఆనందోత్సవాల మధ్య, ఎందుకంటే మోదీ తనని సొంత సోదరులా చూస్తాడు, ఇంట్లో మనిషిలా చూస్తాడు, ఎంతో ఆప్యాయంగా చూస్తుంటాడు. అసలు పవన్ ఏంటి, దేశంలోనే నెంబర్ 1 ఏంటి? కొత్తగా రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ కూడా గెలడం ఇదే మొదటిసారి కాబట్టి, పదవి చేపట్టడం ఇదే మొదటిసారి కాబట్టి, అయినప్పటికీ కూడా ఇంత వండర్ ఎలా సాధించగలిగాడు? పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న వీడియోలు, సోషల్ మీడియా అంతా కూడా షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో తనదైన ముద్ర, జాతీయ రాజకీయాలను శాసిస్తున్న సేనాని. ఇప్పుడు ఏపీలో నిర్వహిస్తున్న శాఖల్లో ముందంజ. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయిలో నెంబర్ 1. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే, గ్రామాలే. గాంధీ మహాత్ముడు మాట్లాడిన మాటలు, దానికి వన్నీ తెచ్చాడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ పవనుడు అని పెద్ద ఎత్తున కథనాలు ఈయన మీద జాతీయ స్థాయిలో నేషనల్ మీడియాస్ ప్రత్యేకంగా ఈయన మీద అద్భుతమైన కథనాలని వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళిపోయాడు పవన్. మామూలు స్థాయి లేదు, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నాడు ఆయన. దేశంలోనే నెంబర్ 1 అంటే అది సామాన్యమైన అంశం కాదు కదా. అంటే తను ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆ కసి వేరు పవన్ కళ్యాణ్కి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే, సరే ఆ రోజు అన్నాం కదా, అయిపోయిందిలే, వదిలేద్దాంలే, లేకపోతే చూసుకుందాంలే, అప్పుడు ఏదో ఫ్లోలో అనేసి ఇలా ఉండదు. అతనికి ఏదైనా ఒకటి ఇందులోకి కానీ ఎక్కింది అనుకోండి, ఇంక దాన్ని 100% ఫుల్ఫిల్ చేసిన దాకా ఆయన వదలడు. ఆ కసి. గ్రామీణాభివృద్ధి పంచాయతీ శాఖ ఎందుకు తీసుకుంటారండి? ఇప్పుడు ఏదో సంపాదించాలో, ఏదో చేయాలంటే ఆర్థిక శాఖలో ఇలాంటివి ఏవో తీసుకుంటుంటారు బాగా, గనుల శాఖలో ఇలాంటివన్నీ కూడా మంచిగా ఆమ్యామ్యాలు వచ్చేది. కానీ గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్, వాటిని నిలబెట్టాలి. ఈరోజు దేశం బాగోవాలంటే గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి జరగాలి. ఏదో ఎక్కడో ఢిల్లీలో అభివృద్ధి జరిగింది, లేకపోతే విశాఖలో అభివృద్ధి జరిగింది, లేకపోతే విజయవాడలో అభివృద్ధి జరిగింది, ఇది కాదు కదా. దేశంలో గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటే దేశం దానంతట అదే శిఖరాగ్రానికి చేరుకుంటుంది. ఇక గతంలో జాతీయ స్థాయిలో 23వ స్థానంలో ఉన్న ఏపీ 22 స్థానాలు మెరుగుపరుచుకుని ఫస్ట్ ప్లేస్. ఆయనకు బాగా ఈ 2 అన్నది కలిసి వచ్చినట్టున్నది. 23 అప్పుడు 22 స్థానాలు కట్ చేశాడు. 23 ఆయనకు వచ్చిన 23, 2 ఎంపీలు 21 స్థానాలు. చూసారా, అప్పుడు ఏదైతే ఆ 23 ఉన్నది ఆ స్థాయి నుంచి ఈయన దూసుకు వెళ్ళిపోయాడు అని. ఇక నేషనల్ మీడియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్పై ప్రత్యేక ఆకర్షణ, ప్రత్యేకమైన కథనాలు. రాజకీయంగానూ తనదైన మార్కు చూపిస్తున్న పవన్ ఏపీలో కూటమి కట్టడంలో కీలక పాత్ర. బీజేపీతో పాటు టీడీపీ మధ్య గ్యాప్ను ఫిల్ చేసిన ఘనత. ఇక వైసీపీని ఓడించేందుకు 3 పార్టీల కలవాలన్న సేనాని. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే సంఘీభావం. నేరుగా టీడీపీతో పొత్తు ఉంటుందని సంచలన ప్రకటన. బీజేపీని కూటమిలోకి తేవడంలోనూ టీడీపీని ఎన్డీఏలో చేర్చడంలోనూ చురుకైన పాత్ర. ఈరోజు పొదును పెట్టిన అంశం కాదు పవన్ కళ్యాణ్. చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేసుకుంటూ ఎన్నో అవమానాలు భరిస్తూ ఈయనేమి నడుపుతాడు, ఈయన ఏం చేస్తాడు, ఈయన ఎందుకు పనికొస్తాడు, ఇలాంటి మాటలన్నీ కూడా చాలా ఆయన పడ్డాడు. అయినా సరే ఎక్కడ దాన్ని నెగిటివ్గా తీసుకోలేదు. ఆ కసి పెంచుకున్నాడు. మనకెందుకు చేత కాదు, సినిమాలకు ఆయన ఇంట్రెస్ట్ లేదు, ఈరోజు పవర్ స్టార్ అయ్యాడు, సూపర్ స్టార్ అయ్యాడు. సినిమాలు ఆయన కావాలని చేయడం కాదు కదా, భయంతో చేస్తుండేవాడు, ఏ షాట్ చేయమని ఏం చేయనని. కానీ అప్పుడు ఖర్చు పెంచుకున్నాడు. అన్నగారితో పాటుగా మనం ఈక్వల్గా ఉండాలరా, మెగాస్టార్తో పాటుగా పవర్ స్టార్ అవ్వాలా అని చెప్పి ఆ రోజే అనుకున్నాడు ఆయన. ఆ దీక్ష పూనాడు. ఏమైంది, కట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయాడు. భారతదేశంలోనే తనకైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పవన్ కళ్యాణ్. సో రాజకీయాల్లోని 2014 ఏమీ లేదు, 2019 2 చోట్ల ఓడిపోయాడు. ఎన్ని పడరాని అవమానాలు పడ్డాడు ఆయన పడినన్ని అవమానాలు రాజకీయాలు ఎవరూ పడరు. ప్యాకేజ్ స్టార్ అన్నారు, పర్సనల్ లైఫ్ని టచ్ చేశారు, పిల్లల్ని టచ్ చేశారు, కుటుంబాలను టచ్ చేశారు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు, అతని మ్యానరిజాన్ని చాలా తక్కువగా చేసి మాట్లాడారు. ఇవన్నీ కూడా భరించాడు. కానీ వదలలేదు. పట్టు వదలని విక్రమార్కుల్లాగా
పవన్ కళ్యాణ్ సాధించిన ఘనత ఇది. గర్వంగా, గౌరవంగా తల ఎగరేసుకుని, రొమ్ము విరుచుకుని, కాలర్ ఎగరేసి పవన్ కళ్యాణ్ సాధించిన ఘనత ఇది. ఏపీలో 3 పార్టీల కలయిక సూపర్ హిట్. కేంద్రంలో 3వ అధికారంలో వచ్చిన మోదీ, ఎన్డీఏ పవర్లోకి రావడానికి ఏపీయే కారణం. ఇదంతా పవన్ కళ్యాణ్ కృషి ఫలితమే. మోదీ గారికి అందుకనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట ఆయన కానీ వినకపోతే, లేకపోతే వద్దు అనుకుంటే ఈ పొత్తు బీజేపీ పరిస్థితి ఏంటో కాస్త గందరగోళం కిందనే ఉన్నాం. ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఈరోజు ప్రధాన పొత్తుగా తెలుగుదేశం పార్టీ ఉంది. అటు నితీష్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళిద్దరూ చాలా కీలకమైపోయారు. లేకపోతే ఈరోజు లేదు. ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కడుంది, మోదీ ప్రధాని ఎక్కడుంది. సో అందుకని పవన్ కళ్యాణ్ అంటే ఆ రోజు వాళ్ళు కొద్దిగా ఆలోచించడమో, లేకపోతే కొద్దిగా టైం తీసుకోవడం ఏదో చేశారు. వద్దని ఏదో కొంతమంది చెప్పడం, సరే అప్పుడున్న పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ రకంగా మాట్లాడి ఉండొచ్చు కాక. కానీ ఇతని దూరదృష్టి ఏదైతే ఉన్నదో, ఫ్యూచర్ ఏదైతే కళ్ళకు కట్టినట్లుగా పవన్ కళ్యాణ్కి కనిపించిందేమో ఆ రోజు. అందుకని పదే వాళ్ళని బతిమాలి ఒక కూటమిగా జట్టు కట్టించి ఈరోజు మోదీ గారిని నిలబెట్టాడండి. ఆయన ప్రధాని మోదీ గారిని నిలబెట్టిన వ్యక్తి అని కథనాలు. అధికారంలోకి వచ్చాక పవన్కు డిప్యూటీ సీఎం, గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖలను కావాలని కోరిన పవన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలు కేటాయింపు. దాదాపు 5 శాఖలు పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నాయి. ఆ శాఖల విషయంలో పవన్ కళ్యాణ్కి పూర్తి స్వేచ్ఛ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు గ్రామీణ శాఖలకు కేటాయింపు. అభివృద్ధికి బాటలు వేశారు పవన్ కళ్యాణ్. పల్లె పండుగ పేరుతో 2 ఏళ్లుగా అభివృద్ధి పనులు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సమకూరాయి. జాతీయ స్థాయిలో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ నెంబర్ 1. ఈ క్రెడిట్ మాత్రం వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. ఇది కదా అద్భుతం అంటేని. 23వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఈరోజు దేశంలోనే నెంబర్ 1 స్థాయికి ఎదిగిన తీరు. అంటే ఏమీ చేయకుండా, ఏమీ పట్టించుకోకుండా మరి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఏం సమాధానం చెప్తారు? ఇవి కూడా తప్పులు లెక్కలన్నాడా? ఇది కూడా నెంబర్ 1 స్థానం ఆయనకి ఏదో ఇచ్చేసేర్లే అనుకున్నా ఆ టీవీ చూడండి. అంటే మనిషి అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు. పట్టుదల, కృషి, తపన ఉండాలి. అందులోని పవన్ కళ్యాణ్ లాంటి వారికి మెండుగా ఇవన్నీ కూడా కలగలిపి ఉన్నాయి. ఆయన సాధించలేదంటూ ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్ ఏ రకంగా ఉండబోతున్నాడు, తన రాజకీయ ఆలోచనలు ఏ రకంగా పదును పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. ఏదైనా పవన్ నీకు నీవే సాటి అంటున్నారు. మోదీ కూడా శబాష్ సేనాని అంటూ కితాబు ఇస్తున్నాడు. పవన్ నే నెంబర్ 1 అంటూ ముక్త కంఠంతో సోషల్ మీడియా హోరెత్తిస్తుంది.